టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు దర్యాప్తు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కీలక అంశాలు గుర్తించింది. పేపర్ లీక్ కేసుపై సిట్ నివేదిక ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహారానికి కీలక సూత్రధారి రాజశేఖర్ అని సిట్ తేల్చింది. కావాలనే టీఎస్పీఎస్సీకి డిప్యూటేషన్పై వచ్చిన రాజశేఖర్ ప్రవీణ్తో సంబంధాలు కొనసాగించాడని సిట్ తేల్చింది. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేసిన రాజశేఖర్ పీసీ హ్యాక్ చేసి పాస్వర్డ్ దొంగిలించాడని సిట్ విచారణలో తేలింది. ఫిబ్రవరి 27నే పేపర్ను కాపీ చేసిన రాజశేఖర్ పెన్ డ్రైవ్లో మొత్తంగా 5 పరీక్షా పత్రాలు లోడ్ చేస్తున్నారని దర్యాప్తు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. కాపీ చేసిన పెన్ డ్రైవ్ రాజశేఖర్ మరో నిందితుడు ప్రవీణ్కి ఇచ్చాడని సిట్ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఏఈ పరీక్షా పత్రాన్ని ప్రవీణ్, మరో నిందితురాలు రేణుకు అమ్మాడని నిర్ధారించారు. గ్రూప్ 1 పరీక్షా పత్రం కూడా లీక్ అయినట్టుగా సిట్ గుర్తించింది. టీఎస్పీఎస్సీ సెక్రటరీ దగ్గర ప్రవీణ్ పీఏగా చేస్తూ గ్రూప్ 1 పరీక్షా పత్రం కొట్టేసినట్టు నిర్ధారించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో 9 మంది నిందితుల్ని పోలీస్ కస్టడీ కోర్టు అనుమతించింది. నిందితులకు ఈ నెల 23 వరకు పోలీస్ కస్టడీ విధిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఇంకెన్ని పేపర్లు లీక్ చేశారనే దానిపై అధికారులు ప్రశ్నించనున్నారు. నిందితుల నుంచి మరిన్ని వివరాలు పోలీసులు రాబట్టనున్నారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. కమిషన్ సభ్యులు మార్చాలని ప్రభుత్వం యోచిస్తుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.